ఒకరోజు చీరాల స్వామి మరియమ్మను పిలిచాడు, చంద్రాన్ని పిలిచాడు. ఇంకా కొన్ని రోజుల్లో ఇంక వెళ్ళిపోతున్నాడు మహాసమాధి చెంది. మరియమ్మ, నేను చెప్పే మాటలు బాగా విను. కడపలో మూలపల్లె వద్ద గొల్లపల్లిలో ఒక నది ఉంటుంది. ఆ నది ఒడ్డున నా సమాధి ఉంది, వెళ్ళి చూసిరండి అన్నాడు. ఈ మాటలు చంద్రం విన్నాడు, మరి అమ్మ విన్నది. ఇద్దరికి ముక్క అర్థం కాలే. ఏమిటిది అది? ఇప్పుడు ప్రస్తుతం స్వామి ఎక్కడ ఉంటున్నాడు? చీరాలలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు స్వామివారు ఏమంటున్నారు? నా సమాధి కడపలో ఉంది అని ఒక అడ్రస్ కూడా ఇస్తున్నాడు. మూలపల్లె వద్ద నది ఉంటుంది, ఆ నది పక్కన గొల్లపల్లె ఉంటుంది, అక్కడ నా సమాధి ఉన్నది, వెళ్ళి చూసిరండి అన్నాడు. ఏమిటిది స్వామి, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు సజీవంగా ఇక్కడ ఉన్నారు కదా, మళ్ళీ మీ సమాధి అంటున్నారు ఏమిటిది అని తికమకబడ్డారు ఇద్దరు కూడా, చంద్రము మరియమ్మ. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి స్వామి అన్నది మరియమ్మ. అప్పుడు చూడండి స్వామి అంటాడు, అమ్మా, నేను అలా చెప్పకూడదు, మీరే తెలుసుకోవాలి, తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి అని ఇంక మౌనం వహించాడట. చూసారా, సిద్ధ గురువులు అయినంత మాత్రాన, అన్నీ తెలిసినంత మాత్రాన అన్ని విషయాలు అందరితో అన్ని వేళలా చెప్పకూడదు. దానికి కూడా దైవ ఆదేశం ఉండాలి. నువ్వు చెప్పావనుకో ఆగిపోతాయి మెసేజ్లు ఆగిపోతాయి. దైవం మాట్లాడాడు, సిద్ధగురువు మాట్లాడాడు, మళ్ళీ నువ్వు చాలా కష్టపడాలి, చాలా పరిశ్రమించాలి. అది సిద్ధిస్తుందో లేదో కూడా తెలియదు. కాబట్టి ధ్యానం చేస్తున్నప్పుడు అన్నీ చెప్పకూడదు. అనుమతి ఉందా లేదా? గురువు అనుమతి ఉందా లేదా? ఉంది, చెప్పు, పర్వాలేదు. ఊరికి అన్నీ చెప్తే ఏమవుతుందంటే ఆగిపోతాయి. చాలామంది చేసే పని ఇదే, లోడమని చెప్తుంటారు, కొన్నాళ్ళకు అది ఆగిపోతుంది. ఇంకా అనుభవాలు రావు, ధ్యానం కూడా కుదరదు వాళ్ళకు. చూసారా, చీరాల స్వామి ఏమంటున్నాడు? నేను అట్లా చెప్పకూడదమ్మా అంటున్నాడు. చూసారా, ఆయన కూడా ఎవరో కట్టడి చేస్తున్నారు, ఎవరో శాసిస్తున్నారు, ఎవరో నియంత్రిస్తున్నారు. మరి ఎవరైనా? ఆయనే శివుడు, పరమశివుడు. చూసారా, దామోదర్ రసానే నా కూతురు పెళ్ళికి రా బాబా అంటే ఏమన్నాడు? ఫకీరు ఒప్పుకోవాలి కదా, ఫకీరు అనుమతి లేని నేను రాలేను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. చూశారా, అంటే పరమశివుడు అంతర్యామిగా నియంత్రణ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా చీరాల స్వామి వారు చెప్పడం జరిగింది. మరి గురువు చెప్పినప్పుడు వెంటనే ఆచరించాలి కదా. మనిషికున్న దౌర్భాగ్యం ఏమిటిదంటే బద్ధకము, సోమరితనము, ఇవన్నీ ఉంటాయి మనుషులలో. స్వామివారు ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయలే. మరియమ్మ కానీ చంద్రం కానీ ఈ స్వామి ఏదో చెప్తున్నాడు అనుకున్నారు. ఏం జరిగింది అంటే ఆఫ్టర్ 24 days చంద్రము బాధపడ్డాడు. గురువు ఆజ్ఞ ధిక్కారణం చేశాను పనికిమాలిన వాడిని అని చెప్పి తనకు తెలిసినటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు ఆ కడపలో. నువ్వు అర్జెంటుగా ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, కడప దగ్గర మూలపల్లె అనే గ్రామం ఉందా లేదా ముందు కనుక్కో. ఆ గ్రామం పక్కనే ఒక నది ఉందంట, ఆ నది పక్కన గొల్లపల్లె ఉందంట, నువ్వు కనుక్కొని నాకు చెప్తే నేను కూడా వస్తాను అన్నాడు. సరే, తన స్నేహితుడు వెళ్ళాడు, మూలపల్లెకు వెళ్ళాడు. చూడండి, మూలపల్లె వెళ్ళినప్పుడు అక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏమిటిది అంటే అక్కడ 2 గొల్లపల్లెలు ఉన్నాయి. మరి ఏ గొల్లపల్లెకు వెళ్ళాలా అని అతను అనుకున్నాడు. సరే, ఒకదానికి వెళ్ళాడు.
అక్కడ స్వామి చెప్పినట్లు ఏ సమాధి లేదు, ఏ మందిరము లేదు, ఏమీ లేదు. బ్యాక్ అయ్యాడు. చూడండి, మూలపల్లె వద్ద ఒక సాధువు కాషాయ వస్త్రాలు ధరించి కూర్చొని ఉన్నాడంట. ఇంకెవరో కాదు, చీరాల స్వామి. అప్పటికైనా మహాసమాధి అయి 24 days అవుతుంది. సెప్టెంబర్ 3వ తారీఖు నాడు మహాసమాధి చెందారు చీరాల స్వామి వారు. 24వ తారీఖు నాడు, 27వ తారీఖు నాడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే 27 - 3 24 రోజులు అయ్యింది. ఈ రకంగా అక్కడికి వస్తూ సాధువు కనిపించాడు. అప్పుడు ఆ భక్తుడు అడిగాడు, స్వామి ఇక్కడ మూలపల్లె వద్ద గొల్లపల్లి అన్నారు. మూలపల్లె ఉంది, నది కూడా ఉంది, కానీ గొల్లపల్లె 2 అని చెప్తున్నారు. మరి 2వ గొల్లపల్లెలో ఏమైనా సమాధి ఉందా స్వామి, మీకు ఏమైనా తెలుసా అన్నాడు ఆ భక్తుడు. ఎందుకు లేదు నాయనా, ఉన్నది, ఇదిగో అది కూడా దగ్గరే ఉంది, దూరమేం కాదు. డైరెక్షన్ చెప్పాడు ఎలా వెళ్ళాలో. వెళ్ళి చూస్తే ఆశ్చర్యం. ఏమిటిది? అక్కడ ఒక యోగి మహాసమాధి చెంది ఉన్నాడు. అప్పుడు ఆయన వెళ్ళి ఎంక్వైరీ చేశాడు, ఏమండి ఈ యోగి పేరు ఏమిటిది అంటే, ఆయన పేరు అయ్యవార రెడ్డి అంట. అయ్యవార రెడ్డి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, ఈయన గొప్ప యోగి పొంగవుడు, వీరిని అయ్యవార రెడ్డి అని అంటారు. ఈయన ఇక్కడనే మహాసమాధి చెందారు, ఇక్కడనే సజీవ సమాధి చెందారు అన్నాడు ఆ భక్తుడు. ఆశ్చర్యపోయినాడు. మరి ఏ విధంగా ఈ ఊర్లో సమాధి అయ్యాడు, ఎందుకు అయ్యాడు అని అడిగాడు భక్తుడు. ఏమి లేదు, ఈ అయ్యవార రెడ్డి గోవులు కాసేవాడు. ఆ కొండ కనపడుతుంది కదా, ఆ కొండ మీదనే గోవులు కాసేవాడు. ఒకరోజు ఒక గోవు సాయంత్రం పూట రాకుండగా అది చాలా లేటుగా వచ్చేది. ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పేసి ఆయన గమనిస్తే ఒక చోట వెళ్ళి అది పాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఏమిటి జరిగింది కథ అని అంటే, ఒక గుహలాంటి ప్లేసులోన అక్కడ కొంతమంది ఋషులు తపస్సులు చేస్తూ ఉన్నారంట. ఆ గోవల నిలబడగానే వాళ్ళు ఆ క్షీరం తాగుతూ ఉన్నారు. ఈ సన్నివేశాన్ని చూశాడు అయ్యవారారెడ్డి. ఓ యమ్మ అనుకున్నాడు. అంటే గుహలో ఎవరో ఉన్నారు, కొంతమంది ఋషులు మునులు, వాళ్ళు పాలు తాగుతున్నారు, ఆ గోవు పాలు ఇస్తూ ఉన్నది. ఈ సన్నివేశాన్ని చూశాడు. ఎప్పుడైతే ఈ సన్నివేశాన్ని చూశాడో అయ్యవారారెడ్డి, చూడండి, అందులో ఉన్నటువంటి ఒక ఋషి బయటికి వచ్చాడంట. ఇట్లా రమ్మని సైగ చేశాడంట. వెళ్ళాడు, ఏం మాట్లాడలేదు. నాలుక బయటికి చూపించు అన్నాడు. నాలుక అలా బయటికి చూపించగానే ఏదో రాశాడట. అంతే. చూశారా, దీన్నే గురువు అనుగ్రహము అంటారు. నేను మీకు చెప్తూ ఉంటా, సిద్ధగురు అనుగ్రహము లేకుండా ఎవ్వడు ఏమీ ఆవగింజంత కూడా పొందలేడు. ఆవగింజంత కూడా వాడు పొందలేడు. వాడు ఎంత తన్నుకున్నా, ఎంత తపస్సు చేసినా, వాడు ఏమి సాధనలు చేసినా స్వల్పమేవా అల్పమేవా, రిజల్ట్ ఉండదా అంటే ఉంటుంది. ఎంత ఉంటుంది? 5%. బట్ యూ డోంట్ హ్యావ్ 100% ఆర్ 95%. మనం చేసే సాధన అంతా 5%. గురువు అనుగ్రహం కలిగినప్పుడే, దైవానుగ్రహం కలిగినప్పుడే 100% మన మీద కురుస్తుంది. ఆ కురవడమే దాన్ని దైవయోగము అంటారు. ఈ రకంగా ఎప్పుడైతే ఒక ఋషి అతని నాలుకపై రాయడం జరిగిందో, ఇంకేముంది, ఇంటికి వచ్చాడు, సమాధిలో కూర్చున్నాడు, అయిపోయింది కథం. చూశారా, అసలు ఏదైనా సంబంధం ఉందా? చూశారా,
సంబంధం అంటే ఈ సంబంధం లేకపోవచ్చు ఈ జన్మలో. దేర్ ఈజ్ ఎ ఫ్లాష్ బ్యాక్. నేను చెప్పాను కదా మీకు, వితౌట్ రిలేషన్, వితౌట్ ఫ్లాష్ బ్యాక్ ద జీవా కెనాట్ గెట్ ఎనీథింగ్. ఎవడైనా ఏదైనా పొందాడు సిద్ధ గురువుల నుండి అంటే దేర్ ఈజ్ ఎ ఫ్లాష్ బ్యాక్ అనేది బాగా తెలుసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ఆ ఋషులకు ఆ మునులకు ఏదో సంబంధం ఉన్నది. ఫ్లాష్ బ్యాక్లో ఆ కర్మఫలాన్ని ఇచ్చాడు, సమాధిలో కూర్చున్నాడు. ఆయననే కడపలోన మహాసమాధి చెందాడు. చూడండి, ఆ మహాది సమాధి చెందినటువంటి వ్యక్తి మరి సజీవ సమాధి పొందాడా లేక దేహాన్ని చాలించాడా అన్నప్పుడు అక్కడున్న భక్తులు ఏమన్నారు? ఆయన సజీవ సమాధి పొందాడు అన్నారు. ఆయన సజీవ సమాధి పొందినా పొందకపోయినా చీరాల స్వామి ఎవరు అని అంటే అయ్యవార రెడ్డే మళ్ళీ చీరాల స్వామిగా పుట్టాడు. చూశారా? బ్యూటిఫుల్. ఏమి లేదు. చూడండి, కొన్ని సంవత్సరాల తర్వాత మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ జన్మలో గనక సిద్ధత్వం వచ్చింది, భవిష్యత్తు తెలుసుకునే కెపాసిటీ వచ్చింది, ఏముంది ఒకసారి అలా కళ్ళు వేసి చూస్తాడు, ఏముంది నేను ఎక్కడ, వాట్ అబౌట్ మై ప్రీవియస్ బర్త్ అని మొత్తం తెలిసిపోతుంది. అట్లా చీరాల స్వామి వారు వారి యొక్క గత జన్మను నిరూపించడం జరిగింది. చూశారా? జన్మ లేదు, పాడు లేదు, తిను తాగు ఎంజాయ్ చేయి అంటారు. ఎందుకు లేదు జన్మ? ఇదిగో నిరూపణ ఇది. లేకపోతే ఎక్కడ చీరాల, ఎక్కడ కడప, ఎక్కడ మూలపల్లె, ఎక్కడ నది, ఆ నది పక్కన 2 గొల్లపిల్లలు ఏమిటిది? మరి ఇవన్నీ నిజమా కాదా? నిజమే. చీరాల స్వామి అలా చెప్పాడని అర్థమేమిటిది? ఆయనే సొంతంగా క్లియర్గా చెప్పాడు, నా సమాధి ఉంది చూసిరా అన్నాడు. అంటే చీరాల స్వామి వారు జస్ట్ జన్మలో ఎవరు అంటే ఆయన ఈ యొక్క అయ్యవార రెడ్డి. చూశారా బాబు? ఈ జన్మలో ఏదైనా వచ్చింది అంటే అది పూర్వజన్మ సుకృతమే. ఊరికనే ఏది రాదు. మరి ఎందుకండి స్వామివారు అంత అవధూత స్వరూపుడుగా ఉన్నారు? చూశారా? మరి ఆయన గురువు ఎవరు? ఆయనే స్వయంగా చెప్పాడు, నాకు రమణ మహర్షి అంటే చాలా ఇష్టము, నేను వారి ఆశ్రమంలో ఉండేవాడిని అని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మరి రమణ మహర్షి పుస్తకాల్లోన చీరాల స్వామి మహర్షి వారి యొక్క శిష్యుడు అనేటువంటి ఎవిడెన్స్ మనకు లేదు. ఎందుకు అని అంటే ఆయన పేరు చెప్తే కదా. అసలు ఆయన యంగులో ఎలా ఉండేవాడో, తర్వాత ఎలా మారిపోయాడో ఎవరి తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని? చీరాల స్వామి వారు ఎంతటి మహాసిద్ధుడో మీరు అర్థం చేసుకున్నారు.